తాజా 30 అమరావతిలో భారీ ఎత్తున నిర్వహించిన ప్లీనరీ గ్రాండ్ సక్సెస్ కావడంతో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఇదే జోష్లో నంద్యాలలో కూడా గెలవాలని జగన్ ప్రశాంత్ కిషోర్లు వ్యూహరచన చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. కర్నూలు జిల్లాలో ముఖ్య నాయకుడిగా ఉన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కోట్ల వైసీపీలో చేరితే తనకు వైసీపీ కర్నూలు ఎంపీ సీటు దక్కదని ఎంపీ బుట్టా రేణుక భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రేణుక నారా లోకేష్తో సమావేశమయ్యారు. ఆమె తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. రేణుక లోకేష్తో సమావేశమైన విషయం జగన్కు చేరింది. ఆయన వైసీపీ ఎంపీలతో ఒక మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్లో రేణుకపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. వైసీపీలో ఉండాలనుకుంటే పార్టీ నియమ నిబంధనలు పాటించాలని, లేదంటే వెళ్ళిపోవాలని జగన్ అన్నట్లు వార్తలు వస్తున్నాయి. బుట్టా రేణుక ఇప్పుడే కాదు, గతంలో కూడా వైసీపీని వీడేందుకు ప్రయత్నించారు. కానీ ఆ సమయంలో జగన్ ఆమెను పిలిచి మాట్లాడడంతో గోడ దూకే కార్యక్రమానికి బ్రేక్ పడింది. కానీ ఇప్పుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వైసీపీలోకి రావడం ఖాయమని తేలడంతో బుట్టా రేణుక టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే కర్నూలు జిల్లాకు చెందిన నంద్యాల వైసీపీ ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీలో చేరారు. ఇప్పుడు మిగిలిన ఎంపీ రేణుక కూడా తట్టా బుట్టా సర్దుకుంటోంది. బహుశా ఆమెపై జగన్ సస్పెన్షన్ వేటు వేసే అవకాశం లేకపోలేదు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.